కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రాష్ట్ర చరిత్రలో రైతు రుణమాఫీ ఓ చారిత్రాత్మక ఘట్టమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమన్న గారు లక్ష్మీ రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాగుల గారి మల్లేశం గౌడ్ అన్నారు. కొల్చారం మండల కేంద్రంలో రైతులతో కలిసి సంబరాలు నిర్వహించారు. కొల్చారం బస్టాండ్ ఆవరణలో మండల పార్టీ అధ్యక్షుడు నాగుల గారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సంబరాలు అంబరానంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమన్న గారు లక్ష్మీ రవీందర్ రెడ్డి హాజరయ్యారు. మెదక్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచుతూ టపాకాయలు కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో, తాలూకా కేంద్రాలలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఏదైతే వరంగల్ సభలో రాహుల్ గాంధీ మాట ఇచ్చిండో రైతు డిక్లరేషన్ మీద, అదే మాట కట్టుబడి ఈరోజు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి 6 గ్యారెంటీలలో అదొకటి ఉందో ఆ మాటను నిలబెట్టుకునే టైం ఈరోజు ఆసన్నమైంది. ఈరోజు అందరం కూడా రైతులం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్ధమై సంబరాలు నిర్వహించుకుంటున్నాము. ప్రపంచంలోనే, భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుకు రుణమాఫీ అనేది విముక్తి ఎక్కడ కూడా కలిగించలేదట. ఇది సువర్ణ అక్షరాలతో లిఖించిన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులందరూ కూడా బ్యాంకుల నుంచి రుణ విముక్తులు కాబోతున్నారు. ఈరోజు లక్ష వరకు అవుతుంది. ఆగస్టు 15 లోపు ఏదైతే మాట ఇచ్చిందో 2 లక్షల రుణమాఫీ చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా ఎంతో గర్విస్తున్నాను. రైతులేందే రాజ్యం లేదనే విధంగా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు రైతునే అభ్యున్నతి కోసం, రైతు ఉన్నత కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా ప్రజలు, ఇటు నాయకులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని అందరూ కూడా హర్షిస్తున్నారు. ఆ సంగతి అంతా తెలిసిన విషయమే. ఈరోజు ఇక్కడ మండల కేంద్రంలో మా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము రైతు సంబరాలు నిర్వహించుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సోమన్న గారు, రవీందర్ రెడ్డి గారు అని రైతు ప్రభుత్వం, రైతులకు న్యాయం చేసేది ఉన్నదంటే ఒక ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వరంగల్ డిక్లరేషన్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఏదైతే 6 గ్యారంటీలలో చెప్పిండో 6 గ్యారంటీలలో ఈరోజు రైతులకు విముక్తి కలిగించే విధంగా, రుణ విముక్తి కలిగించే విధంగా ఈరోజు ప్రభుత్వం విముక్తి కలిగిస్తుంది. రైతులకు ఫస్ట్ 1 లక్ష రూపాయలు, నెల తర్వాత 1.5 లక్ష, ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతులందరూ కూడా ఈరోజు సంతోషంతో ఉన్నారు. అందరూ కూడా సంతోషంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు చేసి రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి ఇక మనం ఏదైనా కానీ ప్రభుత్వానికి అండగా ఉండి రాబోయే రోజుల్లో ఏది ఉన్నా కానీ ప్రభుత్వంకి మనము వెన్నుదండుగా ఉండి మన రేవంత్ అన్న ప్రభుత్వం వెంట మనందరం నడవాలి. అదే రకంగా మనకు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీతో రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి వర్యులైన మనకు ఏకైక లక్ష్యం రాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే మనందరి యొక్క లక్ష్యం. దీన్ని మనమందరం కూడా గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా ప్రతి దానికి కూడా మనం వెన్నంటూ ఉండి ప్రతి వార్డు కూడా మనమే గెలుచుకోవాలి, ప్రతి సర్పంచ్లను మనమే గెలుచుకోవాలి, ప్రతి ఎంపీటీసీలను మనమే గెలుచుకోవాలి, ప్రతి జడ్పీటీసీలను మనమే గెలుచుకునే విధంగా మనందరం కష్టపడి గ్రామాలలో ప్రతి ఒక్కరి దగ్గరకు పోయి మనం ఇదంతా కూడా చెప్పుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మనం కూడా ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ ఆ రోజు చెప్పుకోవడంలో మనం వెనుకంజబడ్డాం. ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రతి వాడ ప్రతి ఇంటింటికి తిరిగి మన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చెప్పి మన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రైతులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.